ప్రకాష్ బాగున్నా? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? బాగున్నా. నిజం చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి ఇప్పుడు? చెట్టుకు 150 నుంచి 300 వరకు ఉన్నాయన్న. ఇంకా ఎక్కువ ఉంటాయి? ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఒక చెట్లు 500 ఉన్నాయి, నేను ఎంచి ఇచ్చాను. అవునా? 500 ఉన్నాయి, ఆడ ఉంది, మళ్ళీ చూద్దాం. అది ఇక్కడ తక్కువ ఉందన్న సైజు, అటు వెళ్ళే కొద్ది ఎక్కువ ఉంది సైజు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఎంతసేపు వదులుతున్నావు? 2 hours వదులుతున్నాం. డ్రిప్ షెడ్యూల్ అన్నీ అయిపోయినాయా? డ్రిప్ అయిపోయిందన్న, మొత్తం డ్రిప్ షెడ్యూల్ అన్నీ అయిపోయినాయి. ఒకటి వేలం ప్రైమ్ ఒకటి పెండింగ్ ఉందన్న. ఓకే. మొన్న ఎక్స్పోనస్ లాస్ట్లో ఒకసారి ఎక్కువ ఉందని చెప్పి ఇంకో రౌండ్ కొట్టాడన్న ఈ పక్కన. ఓకే. 2 times కొట్టేదలకి డ్రాప్ పడిన చోటల్లో బ్లాక్. సింగిల్ టైం కొట్టాలా ముందే? అది కాపర్ బేస్డ్. అసలు సింగిల్ టైం ఇట్లా కొట్టుకుంటే వెళ్ళిపోవాలా. మామూలుగా బాగా తడిసే విధంగా కారే విధంగా కొట్టకూడదు. తడిసి కారే విధంగా ఎట్లా అంటే బయాలజికల్ ప్రొడక్ట్స్ కొట్టుకోవచ్చు మీరు, అది 2 times. కానీ హెవీ కెమికల్స్ మాత్రము కొట్టకూడదు. అవునన్నా. కొమ్మలు కట్టేదంతా అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయిందన్న. సెకండ్ రౌండ్ కూడా కట్టించుకుంటూ వస్తున్నా అన్న. మేమే ఓన్గా అన్ని ఫోన్లు అన్ని మేమే వేసాము, ఇంట్లో వాళ్ళ మేము మేమే కడుతున్నాం అన్న. బయట లేబర్ కూడా పిలిపించలేదు. ఓకే. లేదు ప్రకాష్, థిన్నింగ్ చేయాలి. అవి ట్రిమ్మింగ్ చేయాలన్నా. నువ్వు కనీసం ఫ్రూట్స్ తగ్గియాలి, లేకుంటే కష్టమవుతుంది. ఏది తీసేయమంటారు అట్లా? అది ఎట్లా? ఈ చెట్లో అన్నీ బాగున్నాయి. అదే అన్న ప్రాబ్లం, అదే కాదు సమస్య. అదే అది కూడా తగిలిండే చూడన్న, ఆల్రెడీ అది గుచ్చుకుంటుంది. అవును, గుచ్చుకుంది ఆల్రెడీ. సో ఎడ్జెస్ ఉండేటివి, త్రిప్స్ నాకిండేటివి. ఓకే అన్న. ఓకే. వంకర్ టింకర్లు వచ్చిండేటివి, ఇట్లా త్రిప్స్ ఇట్లా వైట్గా చారలు ఉండేది ఎక్కడన్నా. ఓకే అన్న. లైన్ పడి ఉంటుంది. అవి మాత్రం తీసేయాల, మిగతావన్నీ అట్లే పెట్టు, ఏం కాదు. కానీ లోడ్ హెవీ, టూ మచ్ లోడ్ ఉంది ఇది. చూడన్న అన్నీ ఎట్లున్నాయి. నువ్వు చెప్తా ఉండు కదా వీడియోలో చూపించినట్లు మాది కూడా రావాలన్నా అని. అవునన్నా, వచ్చిందన్న. అదైతే వచ్చిందన్న, ఇప్పటికైతే వచ్చింది. ఇప్పటికైతే అదొక్కటే చూసాను అక్కడ, ఆంధ్రకోస్ ఒక్కటి, ఒక చెట్లోనే, అది కూడా. మళ్ళీ ఎంటైర్ తోట అంతా ఎత్తికినా ఏం లేదు, మైట్స్ ఉంది అంటున్నారు. అది ఒబేరా కొడితే పోతుంది కదా? ఒబేరాన్ కొడితే పోతుంది, ఒమైట్ కొట్టినా పోతుంది, ఆర్మైట్ కొట్టినా పోతుంది, సీజ్మైట్ కొట్టినా పోతుంది. సీజ్మైట్ కొట్టామన్నా మొన్న 4 days అవుతుంది. ఇప్పుడు అస్పైట్ను ఒబేరా ఉందన్న. ఇది మైట్స్. రసం ఉందా? ఈ కలర్ ఇంకోటి చూడు, షేడెడ్. అవును, ఎల్లోయిష్గా ఉంది, లైట్గా బ్రౌనిష్ వచ్చింది. అవునన్నా, అర్థమైందా? హెల్తీగా లేదు. అవును. ఇంకోటి ఏమైనా చిగురు కూడా చాలా తక్కువ ఉంది కదా? అవునన్నా, చిగురు తక్కువ ఉంది. కొన్ని చోట్ల వచ్చినాయి వాటర్. అసలు ఇది ఈతకాయలు సైజు కూడా చూడన్నా, సైజు ఉంది, ఒకటే సైజు ఉంది చూడన్న. చిన్న చెట్టు ఇది చూడండి, చిన్న చెట్టు ఇది. సైజ్ చూడండి, అన్ని ఈక్వల్ సైజు ఉన్నాయి, మొత్తం ఈక్వల్ సైజ్ ఉంది. ఈక్వల్ సైజ్ ఉంది. ఇంకోసారి కొమ్మలు కట్టాల్సి వస్తుంది. మీరు మేము కట్టిస్తున్నాం, సెకండ్ టైం కూడా కడుతున్నాం. ఇంట్లో వాళ్ళమే కొద్దిగా లేట్ అవుతుంది. ఇది కూడా అంతే, కట్టాలన్నా ఇదంతా మళ్ళీ కట్టాలా, మళ్ళీ కట్టాల్సిందే. డ్రిప్ షెడ్యూల్ ఎన్నిసార్లు అయింది? 2 times 3 times వేసాము. మీరు వచ్చిన తర్వాత వర్షాలు వస్తున్నాయి ప్రకాష్, ఆపేయన్నారు, మీరు ఆపేసాను. క్లైమేట్ కూడా అస్సలు బాగాలేదు. ఫ్లవరింగ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా అప్పుడే? అన్నీ అయిపోయింది, ఫ్లవరింగ్ అన్నీ అయిపోయినాయి. ఏం లేవు. సాల్ అప్లికేషన్ ఇవ్వలే కదా దీనికి? లేదన్న, ఇప్పుడు వచ్చినప్పుడు ఇస్తామన్నారు. కష్టం ప్రకాష్, ఇప్పుడు తగ్గాల్సిందే ప్రకాష్. ఇది ఇంకా తక్కువ అన్న, ముందుకు వెళ్తే చూడండి. ఇది చూడు, ఇది చూడు, ఇది కట్టి పెట్టిన కొమ్మకి ఇంకా చెట్టుకి కొమ్మ పెట్టాల్సి వస్తుందేమో. ఇంకా కొమ్మకి 90 కాయలు ఉన్నాయి. ఒక చోట ఎంచేమన్నా, అది చూడండి అన్న, అది చూడండి, అది ఎలా ఉందో. ఇది కూడా ఏం తక్కువ ఉన్నాయి ఇవి. ఒక చెట్టు ఆల్మోస్ట్ అన్ని ఒకే రకంగా ఉన్నాయన్న. ఒక 150-200 చెట్లు కొద్దిగా రాలేదు. ఓకే, అది రాసుకునేదన్న. చెక్ చేసామన్న, తోట అంతా చెక్ చేసాము. తోడు ఉన్నా కూడా ఓకే కదన్న. మరి దీంట్లో ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ. లేదు, వాలిపోతుంది కొమ్మలు. ఇది కట్టి లేదా పోయిండేదా? ఇది వాటర్ ఎంతసేపు పెడుతున్నావు ఇప్పుడు ప్రకాష్? 2 hours పెడుతున్నాను అన్న. 2 hours? అవును. నాకు తెలిసి ఇప్పుడు నువ్వు ఈ సరౌండింగ్ మండలాల్లో నీదే టాప్ తోట ఇప్పుడు. మీరు చూసిన దానిలో? అవును, నేను చూసిన దాంట్లో వేరే వాళ్ళు ఎవరు చూసినా కానీ ఎవరిది కూడా ఇంత కాపు లేదు. అక్కడ ఈ సైజ్ వచ్చేసింది అన్న, ఆ సైడ్ ఆ లాస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు అంటుంటారు చూడు, ఈ తోట బాగుంది, ఈ తోట బాగుంది. అది హెవీ సైజ్ వచ్చేసింది లాస్ట్. వేలం ప్రైమ్ ఇంకోసారి వదిలినావా? వదులుతామన్న, ఈ వీక్లో వదులుదాం అనుకుంటున్నాం. వదలాలి, చూడు ఆకులు చూడు. సో ట్రీట్మెంట్ కొద్దిగా చేంజ్ చేద్దాంలే. అది నెమ్రూట్స్ ఎన్నిసార్లు వదిలినావు? నిమ్రూట్స్ వద్దనుకునే వేలం ప్రైమ్ ఇద్దాం అనుకున్నాం. నిమ్రూట్స్ వదిలింటే బాగుండు. పవర్ కిల్లర్ తెచ్చుకున్నాను. పవర్ కిల్లర్ నిమ్రూట్స్ కూడా తెచ్చుకో. అది తెచ్చుకుందాం సార్. ఓకే అన్న. సో వెంటనే కానిచ్చి ఇప్పుడు సాల్ అప్లికేషన్ కూడా రాసిస్తాను. ఓకే అన్న. సాల్ అప్లికేషన్ కూడా ప్లాన్ చేసుకుందాం మనం. ఓకే అన్న. నిమ్రూట్స్ తెచ్చుకో. ఓకే అన్న. నిమ్రూట్స్ ఉంటే ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాకుండా నీకు ఓకే అన్న బ్యాక్టీరియల్ బ్లైట్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే అన్న.
సరేనా? ఓకే నెగ్లెక్ట్ చేయొద్దు నెమ్టోడ్స్. లేదు అన్న, చేస్తాను అన్న. వేలం ప్రైమ్ ఇది వదులుతాను, ప్లస్ అది కూడా కావాలని నెమ్టోడ్స్ కూడా వదులుతాను, రెండు వదులుతాను. ఓకే, ఒక 10 days గ్యాప్ ఇచ్చి కూడా సరిపోతుంది. 10 days గ్యాప్. ఎన్ని రోజులు ఒకసారి హ్యూమిక్ యాసిడ్ వదులుతున్నావు? నెలకోసారి అన్న, అంతేనా? మీరు అదే షెడ్యూల్ చెప్పినప్పుడు వదులుతున్నాను. 20 days 25 days ఒకసారి వదులుకోవాలి ఓకే అన్న. హ్యూమిక్ యాసిడ్. ఇది కొద్దిగా సైజు ఉంది, కొద్దిగా ఎక్కువ వచ్చింది. ఇలా వచ్చినాయి నా సైడ్ అంతా. ఓకే, ఆ సైజ్ వచ్చినాయి ఆ సైడ్. గ్రీన్ ఫుడ్ స్టైల్లో మారుతూ ఉంది. మారుతుంది అన్న. సో ఇంకోటి, ఓకే, ఆల్మోస్ట్ ఆల్ డిప్ షెడ్యూల్ క్లోజ్. అవునన్న, ఏం లేదు. సుమార్స్ ఇచ్చిన షెడ్యూల్ కూడా అయిపోయింది. అవునన్న. సో ఫ్లవరింగ్ అంటావా? అది అయిపోయింది. ఫ్రూట్ సెట్టింగ్స్ కూడా అయిపోయింది, ఓవర్లోడెడ్ సెట్టింగ్ అయింది. సో నెమ్టోడ్సా కంట్రోల్లో ఉన్నాయి, మళ్ళీ ఫర్దర్గా రాకుండా ఉండడానికి చూసుకోవాలా. ఓకే అన్న. లాస్ట్ టైం రాసిన ఇదే 5 ప్రాబ్లము. ఈ 5 ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. ఇప్పటి నుంచి నువ్వు చేయాల్సిన మేజర్ పనులు అర్థమైందా? ఎక్కువ నమ్ముకునే వరకు మనం దీన్ని సేపు. ఓకే, ఇప్పటి వరకు మామూలు సెట్టింగ్ కాదు, అద్భుతమైన సెట్టింగ్. సోనా చుట్టుపక్కల సరౌండింగ్ మండలాల్లో వన్ ఆఫ్ ది టాపెస్ట్ సెట్టింగ్ ఇది. టాపెస్ట్ నీదే ఉంటుంది, ఎవరిది కూడా ఉండదు కూడా. అర్థమైందా? ఆ విధంగా సెట్ అయింది. క్లీన్గా కూడా ఉంది కదన్నా, ఏం ప్రాబ్లం లేదు. క్లీన్గా ఉంది కదా, క్లీన్గా ఉంది, ఫుడ్ క్లీన్గా ఉంది. కానీ అసలైంది ఇప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది ఇప్పటి నుంచి. ఇప్పుడు ఏంటి మేజర్ ప్రాబ్లం? ఇప్పుడు ఉండే క్లైమేట్ కండిషన్స్కి, ఈ వాతావరణానికి, ఈ వర్షాలకి బ్యాక్టీరియల్ బ్లైట్ అది వస్తుంది. ఓకే అన్న. బ్యాక్టీరియల్ బ్లైట్ని ఆపాలా. ఎలా ఆపాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దీనికి క్లాత్ వేసి. ఓకేనా? గ్రో కవర్. ఓకేనా? కవర్ కాకుండా ఇది మామూలుది వస్తుంది, టిష్యూది కాకుండా నైలాన్ వేసి. ఓకేనా? ఓకే, నేను డీటెయిల్స్ డీటెయిల్ ఇవ్వండి. ఓకేనా? తెచ్చేసి 2 సార్లు కానీ 3 సార్లు కానీ కట్టేసారు, పెండాల్ టైప్ అయింది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏకపోతే ఏమవుతుందంటే నీకు ఎప్పుడో చిలుకలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు గ్రీన్ ఫుడ్ స్టైల్లో కొద్దిగా మారిన తర్వాత నీ తోట నుంచి దూరంగా ఉన్న ఎక్కడన్నా బ్యాక్టీరియల్ బయట తోటలో చిలుక కూర్చొని నీ తోటలో వచ్చిందనుకో, ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇదైతుంది. అక్కడి నుంచి తేనెటీగలు వచ్చినా నీకు ప్రాబ్లం అవుతాయి, పిట్టలు వచ్చినా నీకు ప్రాబ్లం అవుతుంది. త్రిప్స్, మైట్స్, అఫిడ్స్, జాచి, తెల్లదోమ, పచ్చదోమ ఎక్కడన్నా ఒక కాయకు వచ్చింటుంది. దోమ దీని మీద కూర్చొని మొత్తం పెంటాలికినట్లు అన్ని కాలి వచ్చేస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? నువ్వు ఎంతని కంట్రోల్ చేస్తావు బ్లైట్ని? గాలి విపరీతమైన గాలి, గాలిని ఆపాల. గాలిని ఆపినా అనుకో 90% నువ్వు డిసీజ్ని కంట్రోల్ చేసినట్లే. ఆ విధంగా మనకి నెక్స్ట్ 2 months ఉంటుంది కదన్నా ఇంకా. సో ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ని రాకుండా ఉండాలంటే దానికి సపరేట్ షెడ్యూల్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అన్న. సెకండ్ ఏమంటే నువ్వు గ్రో కవర్ వేసేయి. ఓకే అన్న. థర్డ్ ఏమంటే వాటర్ని పెంచు బాగా. ఓకే అన్న. వాటర్ ఇప్పుడు తగ్గకూడదు. ఓకే అన్న. ఎట్లంటే ఏమైనా కానీ నువ్వు వాటర్ తగ్గించినా ఏమైనా చేసినా కానీ చెట్టు స్ట్రెస్లో వెళ్ళిపోతుంది, స్టక్ అయిపోతుంది, ఫ్రూట్ అక్కడికే ఆగిపోతుంది, లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి. అర్థమైందా? ఓకే అన్న. అట్లా అనమాట. చూడు ఇది ఆంథ్రాక్నోస్, ఇది ఆంథ్రాక్నోస్ స్టార్ట్ అయిందన్న. సో దాని తగ్గట్టు ఇక్కడ కనిపించింది ఒక కాయ ఆంథ్రాక్నోస్, దాని తగ్గట్టుగానే బ్యాక్టీరియల్ బ్లైట్కి ఓకే సపరేట్ షెడ్యూల్ ఇస్తాను. ఈ ఆంథ్రాక్నోస్, ఆల్టర్నేరియా, కొల్నోట్రికము, ఫ్రూట్ రాట్, ఫటోస్పోరా దీనికి సపరేట్గా షెడ్యూల్ ఇస్తాను. సరేనా? ఓకే అన్న. ఈ షెడ్యూల్స్ అనేది క్లైమేట్ని బేస్ చేసుకుని మనం వాడుకోవాలి. సరే అన్న. థర్డ్ పాయింట్. ఫోర్త్ ఏమంటే ఇవి గడ్డంతా నీట్గా తీపిచ్చినావు కదా. అవునన్నా. సాల్ అప్లికేషన్ చేద్దాం ఇప్పుడు. అవునన్నా. సరే అన్న. ఫ్రూట్ సైజ్ రావాలా. అవునన్నా. ఇంత లోడెడ్ మీద ఫ్రూట్ సైజ్ రావడం అంటే అంత ఆషామాషి కాదు. ఫ్రూట్ హెవీగా సెట్ అయింది కాబట్టి ఇంకా మనకి టైం ఉంది, ఇంకా 3 months టైం ఉంది. అవునన్నా. ఓకే. సో ఈ 3 months టైం ఉంది కాబట్టి అంటే సాల్ అప్లికేషన్ చేద్దాం. సరే అన్న. సాల్ అప్లికేషన్ చేసి 45 days తర్వాత నీకు కావాలంటే డ్రిప్ షెడ్యూల్ ఇస్తాను. డ్రిప్ షెడ్యూల్. ఓకే అన్న. అర్థమైందా? సో సాయిల్ అప్లికేషన్ మీద ఫోకస్ చేయి. సరేనా? సరే అన్న. సో ఇంకోటి మేజర్గా 5th పాయింట్, నీ తోటలో మైట్స్ ఉండకూడదు. మైట్స్ ఎక్కువ అక్కడక్కడ రసం పీల్చినాయి. అవునన్నా. అర్థమైందా? ఫర్దర్గా మైట్స్ మందులు జాగ్రత్తగా వాడుకో. సరే అన్న. మైట్స్ వచ్చేసి ఎట్లా అంటే నీకు త్రిప్స్ ఉందనుకో లేత చిగురు రసం పీలుస్తుంది, మైట్ ముద్రాకులు రసం పీల్చి వెనక ఇట్లా పడవాకరంలో చేస్తాయి. నీ చెట్లో ఉండే జ్యూస్ అంతా రసం అంతా స్ట్రా వేసి తాగినట్లు తాగేస్తాయి. దీంట్లో ఏమన్నా ఉందే రసం? ఎండిపోయింది.
అట్లా గ్రోత్ అవుతాయి కదా అన్న. చెట్టు ఇంకా Compulsory. లీఫ్ పోయిందంటే ఇంకా కంపల్సరీ గ్రోత్ ఆప్. ఫోటోసింథసిస్ జరగదు కదా. అవును. ఎన్ని ఉన్నాయి? 300 300 చిల్లర. అన్నీ వద్దప్పా మనకి. 22 కాయలు పీకేసినాం. అన్నీ ఉన్నాయన్న. 300 ఆల్మోస్ట్ ఉన్నాయన్న. ఇక్కడ నుంచి పోతే అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ 300. ఏమేమంటే మళ్ళీ చెప్తాను చూడు. ఓకే. ఫస్ట్ వచ్చేసి గ్రో కవర్, సెకండ్ వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్, ఓకే. థర్డ్ ఏమొచ్చు సాయిల్ అప్లికేషన్, అప్లికేషన్, ఫోర్త్ వచ్చేసి ట్రిప్సోమైట్స్కి, ఓకే. ఫిఫ్త్ వచ్చేసి బ్యాక్టీరియల్ బ్లైట్కి, సిక్స్త్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ అంతక్నోస్కి. ఈ 6 పనులు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రేపటి నుంచి దీని పని మీదే ఉండాలి నువ్వు. ఓకే అండి. సరేనా? ఓకే అండి. ఓకే. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ప్రజెంట్ అయితే ఏం లేవన్నా. ఓకే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.